నమస్తే అండి. ఈరోజు కాకరకాయలు తెచ్చి ఒక 4-5 డేస్ అవుతుంది. పండు అయితే ఏమో అనేసి కట్ చేశాను. అక్కడికి కొంచెంగా కలర్ చేంజ్ అయినాయి. సో బెటర్ అని కట్ చేసి పెట్టుకుంటే బెటర్ అనుకున్నాను. కట్ చేసిన తర్వాత ఇంకా ఎటు కట్ చేసినాం కదా, కొంచెం ఫ్రై లాగా చేసేద్దామని చేస్తున్నాను. ఈ ఫ్రై వచ్చేసి అలాగే ఫ్రై లాగా తినొచ్చు, లేదంటే దీంట్లో ఎక్కువ క్వాంటిటీ మనము పుట్నాల పప్పు కారం చేసుకుంటాం కదండి, కాకరకాయ కారపొడి అంటారు. పుట్నాల పప్పు కారం అన్నా, కొబ్బరి కారం అన్నా, అలా ఏదైనా చేసుకొని దాంట్లో ఈ మొత్తం పీసెస్, ఫ్రై చేసిన పీసెస్ కలిపి పెట్టుకుంటే బాగా ఒక 1/2 kg బాటిల్ నిండా అవుతుందండి. చాలా రోజులు నిల్వ ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. సో దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. 1/2 kg కాకరకాయకి నేను వచ్చేసి ఒక టీ కప్ అంత ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో మెల్లిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసి, ఫ్రై కొంచెం బ్రౌనిష్ కలర్కి వస్తున్నప్పుడు అప్పుడు దాంట్లో కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం, సపరేట్గా పోపు వేయక్కర్లేదండి, దాంట్లోనే వేస్తే వేగిపోతాయి ఇవన్నీ. కొంచెం ధనియాల పొడి వేసి బాగా కలపాలి. అవన్నీ మిక్స్ అయ్యి ముక్కంతా పీల్చుకున్న తర్వాత లాస్ట్లో కావాలనుకుంటే వెల్లుల్లి ఒక్కటే వేసుకోవచ్చు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండింది, పేస్ట్ వేసేసి ఆ నూనెలో కొంచెం మగ్గనిచ్చేసి, పక్కకి నూనె వచ్చేస్తుంది కదా, ఆ నూనెలో వేసేసాను. దాంట్లో కొంచెం మగ్గనిచ్చేసి, మగ్గిన తర్వాత మొత్తం ఓవరాల్గా కలిపేసుకుంటే సరిపోతుందండి. అంతే. లాస్ట్లో కొంచెం శనగపిండి కానీ, కార్న్ ఫ్లోర్ కానీ, లేదంటే పుట్నాల పప్పు పొడి కానీ అది వేసేసుకుంటే ఇంకా కొంచెం ఆయిలీగా, వాటరీగా ఉన్నదంతా అబ్జర్వ్ చేసుకొని ముక్క విడివిడిగా తయారవుతుంది. ఆయిల్ కొంచెం ఎక్కువైంది క్వాంటిటీ, కానీ ఆయిల్ ఎక్కువ ఉంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి, బాగా డీప్ ఫ్రై అయిపోయి. అంతే, కాకరకాయ ఫ్రై యాజ్ యూజువల్ మనం ఎంత టేస్టీగా చేసినా, ఎలా చేసినా పిల్లలు తినడానికి మాత్రం కొంచెం అటు ఇటుగానే ఆలోచిస్తారు. నేను కొంచెం శనగపిండి, కొంచెం పుట్నాల పప్పు 2 వేసాను.